అప్పుడే అరుణోదయం అయింది. మండు వేసంగి. శ్రావస్తి నగర పౌరులింకా తమ వీధి ద్వారాలు తెరవలేదు. గ్రీష్మాధిక్యం వల్ల రాత్రి అంతా నిద్రపట్టక తెల్లవారే వేళ చిన్న కునుకుపట్టిన గృహ వైద్యుడు గౌతమి పిలుపు విని వీధి గుమ్మంలోనికి వచ్చాడు. గౌతమి చీర చెరగు కొంచెం తొలగించి పిల్లవాని ముఖం చూపించింది. వైద్యుడు ఒకసారి నాడీ పరీక్ష చేసి, అమ్మ, విచారించకు తల్లి, ఇక ఏం చేసినా ఏమీ లాభం లేదు. ఇక ఈ క్షణంలోనో ముందు క్షణాల్లోనో ప్రాణ వ్యుత్క్రమణం జరిగిపోతుంది. వెంటనే ఇంటికి తీసుకుపోవడం తప్ప నీవిక చేయగలిగింది ఏమీ లేదు అన్నాడు. ఆ పైన గౌతమి మాట్లాడలేదు. వెంటనే వెనుదిరిగి తన ఇంటిదోవ పట్టింది. గృహ వైద్యునికి ఆమె ధోరణి ఎంతో విచిత్రంగా కనబడింది. అంతటి విషాద వార్త వినిపించినా ఆమె ఎక్కడా చెక్కు చెదరలేదు. అలాగే వైద్యుని కేసి చూసి పక్కుమని ఒక్క నవ్వు నవ్వింది. గృహ వైద్యుడు ఆమె కనిపించినంత వరకు అలాగే రెప్పవాల్చకుండా ఆమె ధోరణి పరకాయించి చూశాడు. కానీ గౌతమి అంతటితో ఇంటికి మరలిపోలేదు. మరి ఒక ఘన వైద్యుని దగ్గరికి వెళ్ళి తన శిశువును రక్షించవలసినదని ఎంతో దీనంగా బ్రతిమాలింది. ఆ వైద్యుడు ఒకమారు శిశువు ముఖము పరిశీలించి, ఇంకేముంది, అంతా అయిపోయింది తల్లి, ఇంకా ఇంటికి తీసుకుపో అన్నాడు. ఆ మాట విని ఆమె గట్టిగా ఒక నవ్వు నవ్వి, అయ్యో, నా చిట్టి తండ్రి ముఖం అలాగా కలకలలాడుతుంటే ప్రాణం పోయిందని అనడానికి మీకు ఎలాగా నోరు ఆడిందయ్యా అని ఆ బిడ్డను తిరిగి భుజాన వేసుకొని తొందరగా మరి ఒక ఓషధి వైద్యుని దగ్గరికి వెళ్ళిపోయింది. అతడు పండు ముదుసలి. ఓషధి వైద్యములో శ్రావస్తి నగరం అంతటా ప్రసిద్ధికి ఎక్కినవాడు. అతన్ని చూడగానే గౌతమికి తన తండ్రి ముఖం జ్ఞాపకం వచ్చింది. జలజల ప్రవహించే కన్నీరు చీర చెరగుతో తుడుచుకొని అతని పాదాలపై పడి, ఎంతమంది ఘన వైద్యులకు చూపించినా నా బిడ్డ ప్రాణం పోయింది అనే అంటున్నారు, కానీ ఆ ముఖములో ఎక్కడా జీవకళ తగ్గలేదే. నా చిట్టి తండ్రి నన్ను చూసి ఇంకా అలాగే చిరునవ్వులు చిలకరిస్తూనే ఉన్నాడే. వారికి ఆ మాట అనడానికి ఎలా నోరాడిందో తెలియడం లేదు. ఇక నా బిడ్డను కాపాడగలవారు మీరు ఒక్కరే అని అనేక విధాలుగా విలపించింది. ఆ వృద్ధుడు మొట్టమొదట కొంతసేపటి వరకు అలాగే నిర్ఘాంతపడి నిల్చున్నాడు. అటు పిమ్మట అతనికి ఆమె మానసిక పరిస్థితి అంతా అవగాహన అయిపోయింది. ఆ శిశువు మరణించడంతోనే హఠాన్ మానసిక ఆవేశం వల్ల ఆమె హృదయం వివశమైపోయినదని, అందువల్లనే ఆమె ఆ విధంగా మాట్లాడుతున్నదని గ్రహించాడు. కానీ ఆమె దైన్య స్థితికి ఆ వృద్ధ హృదయం నీరైపోయింది. ఆమె ఎన్నడూ అటువంటి కష్టాలు ఎరిగి ఉండకపోవచ్చునని, కనుకనే తాత్కాలికంగా ఆమెకు ఆ విధమైన ఉన్మత్త మానసిక స్థితి ఏర్పడి ఉండవచ్చునని అనుకున్నాడు. అయితే శాయశక్తుల ఆమెను ఓదార్చవలననే అభిప్రాయంతో నెమ్మదిగా ఇలాగా అన్నాడు. తల్లి, నేను ఓషధి వైద్యంలో పేరు మోసిన వాడనే, కానీ ఏమి లాభము? అంతా అయిపోయింది. ఈ చర్మదశలో నేనేమి చేయగలను? అయితే ఇలాంటి వారిని కూడా పునర్జీవింపజేయగలవారు ఈ లోకంలో ఒక్కరే ఉన్నారు. మహాకారుణికుడైన ఆ మహనీయుని చరణ పదాలు ఆశ్రయించు తల్లి. ఈ లోకంలో ఆయన ఒక్కడే నీ కోరిక నెరవేర్చగల సర్వసమర్థుడు. తన శిశువు మరణించిన విషయం యథార్థమే అని ఇంతసేపటికి గౌతమికి తెలిసింది. కానీ అటువంటి శిశువును కూడా బ్రతికింపగల సర్వసమర్థులు ఆ నగరంలో ఉన్నారు అనే మాట వినబడేసరికి ఆమె హృదయంలో తిరిగి ఒక మహా ఆశాజ్యోతి వెలిగింది. ఎవరా కారుణికమూర్తి అని ఎంతో ఆత్రంగా ప్రశ్నించింది. ఆ ప్రశ్న వెలువడగానే గౌతమి చెక్కిళ్లపై వేడి కన్నీటి బిందువులు సంతతధారగా ప్రవహించాయి. గౌతమ బుద్ధులు, ఆ మహనీయులు మన నగరానికి వేంచేశారా? నీకింకా తెలియనే తెలియదా? తెలియదు. ఎక్కడ విజయం చేశారో? అనాథ పిండకుని జీతవనములో. నిజంగానేనా బాబు? ఎప్పుడు? నిన్ననే. ఆ మాట వింటూనే గౌతమి తన మృత శిశువును ఎంతో ఆప్యాయంగా గుండెలకు అదుముకొని తొందరగా జీతవనం వైపు నడిచి వెళ్ళిపోయింది. గౌతమి తన చిన్నతనంలో ఒకప్పుడు ఆ కరుణామూర్తిని సందర్శించింది. ఇటీవల తిరిగి శ్రావస్తి నగరానికి ఆ మహనీయుడు విచ్చేయగలడని నగర పౌరులు ఎంతో ఉత్కంఠతో సంభాషించుకున్నారు. ఆయన సమ్యక్ సంబుద్ధుడు, అపార కరుణామూర్తి. ఎంతమంది దుఃఖార్తులు ఆ కరుణామయుని కటాక్షపాతంతో తమ దుఃఖసాగరాలు అవలీలగా ఈదుకుపోలేదు. ఒక్క చిన్న శిశువును పునరుజ్జీవింపజేయడానికి ఆ మహామహుని కరుణా కటాక్ష లేశం చాలదా?
అని ఈ విధమైన భావ పరంపరలు ఎన్నెన్నో గౌతమి హృదయ కుహరములో పరవళ్ళు దొక్కాయి. ఆ పిమ్మట ఆమె తన దగ్గర శిశువు ఉన్న విషయం కూడా ఎవరికి తెలియనీయకుండా జేతవన మహావిహారంలో ప్రవేశించింది. తొందరగా ద్వారాలన్నీ దాటి వెళ్ళిపోయింది. ఆ సమయంలో ఆమె హృదయంలో గౌతమ బుద్ధ సందర్శనం ఒక్కటే ఏకైక లక్ష్యం. తొందరగా సమ్యక్ సంబుద్ధుని సమీపానికి ఎంతో ఉద్విగ్న హృదయంతో నడిచి వెళ్ళిపోతున్న ఆ దీనమూర్తి ఎవరా అని కొందరు భిక్షకులు ఒక్క క్షణకాలం ఆమె వైపు చూశారు. ఉత్తర క్షణంలోనే తిరిగి తమ ధ్యాన నిష్టలలో మునిగిపోయారు. జేతవన మహావిహారంలో వటవృక్ష ఛాయలు ఇంకా తమ పశ్చిమ దిశా యాత్రల్లాగే సాగిస్తున్నాయి. అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యకాంతులు కాషాయ వస్త్రాలు ధరించిన శ్రమణక బృందములా మెరిసిపోతున్నాయి. బుద్ధదేవుని గృహద్వారంలో నిలబడిన ఆనందుడు ఆ దీనురాలి ముఖ భంగిమను పరిశీలించి చూశాడు. ఆ చూపులో ఆనందునికి ఏమి అవగాహన అయిందో. అతడు ఆమెను లోపలికి పోవద్దని వారించలేదు, లోపలికి పోవచ్చునని అనుమతి ఇవ్వలేదు. అతని నేత్రాల నుండి కవోష్ణ బాష్పధారలు నిరంతర ధారగా ప్రవహించాయి. అంతే ఒక్క అంగలో గౌతమి అపార సమ్యక్ సంబుద్ధ శాక్యసింహుని పాదాల మ్రోల వాలిపోయింది. గౌతమి బుద్ధదేవునికి పాదాభివందనం ఆచరించిన పిమ్మట క్షణకాలము పాటు ఆ తేజోమూర్తి ముఖం వైపు చూచింది. ఆ క్షణములో ఆమెకు తన కన్న తల్లి ఒడిలో మేను వాల్చినట్లే అనిపించింది. నిశ్చల కృపాసాగరాల వలె తలతలలాడే ఆయన నేత్రాలు చూడగానే ఆమెకు తన గోడంతా ఒక్క మారుగా వెళ్ళబోసుకొనవలనని అనిపించింది. శ్రావస్తి నగర పౌరులలో ఆ మహనీయుని దివ్య శక్తులను గూర్చిన వింత గాథలు ఎన్నెన్నో వ్యాపించాయి. అంతటి మహనీయునికి తన చిన్ని శిశువును బ్రతికించటం ఒక లెక్క కాదని, ఇక తన శిశువు తిరిగి జీవించడం తథ్యమేనని ఆమె నిశ్చయించింది. ఆ శిశువు వల్లనే తన భర్తకు అత్తమామలకు తనపై గౌరవం ఏర్పడినదని, ఆ పసివాడు జీవించకపోతే భర్త అత్తమామలు తనను విడిచిపెట్టి వేయగలరని, వాని చిరునవ్వుల మీదే తన ప్రాణం నిలుపుకుంటున్నానని, ఆ పసిపాప లేనిదే తానిక జీవించజాలనని, వెంటనే ఆ పసికందును బ్రతికించవలసినదని ఆ దయామూర్తికి అనేక విధాలుగా విన్నవించవలనని అనుకున్నది. గద్గదికతో వణికిపోతూ బుద్ధదేవునికి ఏవేవో కొన్ని విషయాలు ఎంతో జాలిగా విన్నవించింది. అంతలో ఆమె హృదయాంతరాల దుఃఖం అంతా ఒక్కమారుగా ఉప్పెనలా పొంగింది. వెంటనే ఆమె వెక్కి ఏడుస్తూ తిరిగి అతని పాదాలపై వాలిపోయింది. ఆ పైన కొంతసేపటి వరకు ఆమెకు స్పృహ తప్పిపోయింది. ఆ చైతన్యరహిత స్థితిలో ఎంతసేపు ఉన్నదో ఆమెకు తెలియలేదు. తిరిగి తెలివి వచ్చేసరికి గౌతమ బుద్ధుడు చిన్ని చిరునవ్వుతో నిరంతర కరుణాధార వర్షిస్తూ కనురెప్పపాటు లేకుండా ఆమె వైపు తిలకిస్తున్నాడు. ఆ చూపులతో గౌతమి హృదయం బాగా సేదదీరింది. ఆమె మృత శిశువు ముఖం వైపు ఒక మారు చూసి చెదిరిన ముంగురులు సరిదిద్ది శిశువును నెమ్మదిగా గౌతమ దేవుని పాదాలకు దగ్గరగా పడుకోబెట్టింది. తిరిగి అతి దీనంగా తన చిన్ని శిశువును బ్రతికించవలసినదని ప్రాధేయపడింది. నీరవ గంభీర సాగరము వలె నిశ్చలమైన సమ్యక్ సంబుద్ధుని హృదయం కూడా ఆ దీన మాతృ ప్రార్థనలు ఆలకించేసరికి మెల్లమెల్లగా కల్లోలితమై కలిగిపోయింది. గౌతమి, నీ శిశువు తిరిగి జీవించగలడు, దానికి నీవేమీ అధైర్యపడనక్కరలేదు. అయితే గుప్పెడు సిద్ధార్థాలు ఎక్కడనైనా సంపాదించగలవా అని గౌతమ బుద్ధుడు నిశ్చలంగా ఆమె వైపు చూశాడు. గౌతమి ఈ ప్రశ్న వినగానే నిర్ఘాంతపోయింది. గుప్పెడు తెల్ల ఆవాలతో తన శిశువు తిరిగి జీవించగలడంటే ఆమెకు అంతగా నమ్మకం కలగలేదు. కృపామూర్తి, గుప్పెడు తెల్ల ఆవాలకు ఏమి భాగ్యం? అవసరమైతే 1000 గుప్పలైనా తీసుకురాగలను. ఒక గుప్పెడు చాలుండ్లే గౌతమి, అయితే అవి ఇరుగు పొరుగు వారిని అడిగే సంపాదించాలి, తెలిసిందా? పోనీ అలాగే ఇరుగు పొరుగు వారిని అడిగే తీసుకువస్తాను అని ఆమె బయలుదేరబోయింది. అయితే ఒక మాట, ఆ ఇరుగు పొరుగు వారి ఇళ్లల్లో ఇదివరకు ఎన్నడూ సంతాన నష్టం కలిగి ఉండకూడదు. ఆ తెల్ల ఆవాలు అటువంటి వారినే అడిగి సంపాదించాలి. ఇది చాలా ముఖ్య విషయం, తెలిసిందా? అలాగే ఈ మహానగరంలో ఆ మాత్రం అదృష్టవంతులే దొరకకపోతారా? తిరిగి ఒక అరగడియలోనే మీ దర్శనానికి వచ్చివేస్తాను అని చెప్పి ఆ శిశువును అక్కడే విడిచిపెట్టి గౌతమి తొందరగా ఆ మహావిహారం దాటి నగరంలోకి వెళ్ళిపోయింది. గౌతమి నడుస్తున్నదన్న మాటే గాని ఆమెకు ఒంటి మీద స్పృహ లేదు. త్వరలోనే తన శిశువు జీవించగలడని,
తిరిగి చిరునవ్వులతో కలకలలాడే తన చిట్టి తండ్రి ముఖము తిలకించవచ్చునని, ఆ ముఖంపై తనివితీరా ముద్దుల వర్షం కురిపించవచ్చునని ఆమె ఎంతో సంబరపడింది. అనంతరం భర్తకేగాక అత్తమామలకు కూడా తనపై గౌరవం ఇంకా ఇనుమడించగలదని ఆమె లోపల ఎంతో మురిసిపోయింది. మొత్తం మీద శ్రావస్తి నగర రాజవీధులలో నడుస్తున్నంతసేపు ఆమె హృదయం ఆ చిన్న శిశువును గురించిన పగటి కలలతోనే పరవళ్ళు దొక్కింది. అప్పటికి 2 యామాల కాలం గడిచిపోయింది. ఎండ వేడిమి భరించలేక శ్రావస్తి నగరంలో గృహాలన్నీ కళ్ళు మూసుకున్నట్లుగా కనిపించాయి. ఆమె 1-2 ఇండ్ల తలుపులు తట్టి తన ప్రార్థన తెలియజేసింది. వారు తమ గృహాలలో ఇటీవలనే సంతాన నష్టం జరిగిందని తెలియజేసి మళ్ళీ మర్యాదగా తలుపులు వేసుకున్నారు. కొందరు ఆమె వాలకం చూసి మతి భ్రమణం జరిగిందేమోనని మరి సమాధానాలు ఇవ్వడమే మానివేశారు. అలాగా ఆ మండుటెండలో 7-8 ఇండ్లలోనికి వెళ్ళినా ఎక్కడా ఆమెకు ఆ గుప్పెడు తెల్ల ఆవాలు దొరకలేదు. మరి ఒక ఇంటికి వెళ్ళేసరికి అప్పుడే ఒక మృత శిశువును శ్మశాన వాటికకు తీసుకుపోతున్నారు. ఆ శిశువు తల్లి కరుణ ఆక్రందనం ఆలకించేసరికి గౌతమి నిలువున వణికిపోయింది. ఆ విధంగా ఆ మండుటెండలో ఆమె ఎన్నెన్నో ఇండ్లకు వెళ్ళింది. తిరిగి వెంటనే దిగులు పడిపోయి తిరిగి వచ్చింది. క్రమంగా 3 యామాల కాలం గడిచిపోయింది. అప్పటికి ఆమె సుమారు 100 గృహాలైనా తిరిగింది. ఏ ఇంటికి వెళ్ళినా జీవించి ఉన్న సంతానం కంటే చనిపోయిన సంతానమే ఎక్కువగా ఉన్నట్లు కనబడింది. అటు పిమ్మట ఆమె వేరొక రాజవీధికి వెళ్ళి సుమారు ఇంకొక 100 ఇండ్లైనా గాలించింది. క్రమక్రమంగా ఆమెకు ఆ సిద్ధార్థ అన్వేషణ ఫలించగలదనే ఆశ పూర్తిగా సన్నగిల్లిపోయింది. చిట్ట చివర మరి ఒక వీధికి కూడా వెళ్ళి చూసింది. ఎక్కడ విన్నా సంతాన మృతిని గురించిన కరుణ గాథలే. ఆ గాథలు విన్న పిమ్మట ఆమె హృదయంలోని విషాదం కొంతవరకు ఉపశమించినట్టయింది. అయినా ఆమె తన శిశువు జీవితం విషయం ఆశ విడిచిపెట్టలేదు. అయితే సిద్ధార్థాన్వేషణ విరమించి వెంటనే జేతవన విహారానికి వచ్చివేసింది. ఆమె దీన వృత్తాంతము విని అక్కడ భిక్షుకులు అన్నపానాలతోనూ ఓదార్పు మాటలతోనూ ఎంతో ఆప్యాయంగా ఆదరించారు. ఆ విధంగా ఒక్క గడియసేపు విశ్రమించిన తర్వాత తిరిగి ఆమె బుద్ధదేవుని చరణ సన్నిధికి వెళ్ళిపోయింది. ఆమె ఆ దివ్యమూర్తిని సందర్శించేసరికి అప్పుడే సూర్యాస్తమయం అయింది. బౌద్ధ భిక్షుకులు అందరూ విహారములో ధ్యాననిష్ఠులై ప్రశాంత మౌనం అవలంబించారు. మరికొందరు ధీర గంభీర స్వరాలతో బౌద్ధ ధర్మగాథలు పారాయణం చేస్తున్నారు. బుద్ధదేవుణ్ణి సందర్శించగానే గౌతమికి తిరిగి పూర్వ విచారం అంతా స్మరణకు వచ్చింది. నెమ్మదిగా తన సిద్ధార్థాన్వేషణ గాథ అంతా అతనికి విన్నవించింది. సమ్యక్ సంబుద్ధుడు ఒక్క చిరునవ్వు నవ్వి, అమ్మా, ప్రపంచమే బహుళ దుఃఖమయము. కన్న సంతానం కోసం నీలా విలపించే తల్లులు ఎందరో నీవే కనుగొన్నావు కదా. నెమ్మదిగా ఇంటికి వెళ్ళి నీ మనస్సును సమాధానపరుచుకో అన్నాడు. కానీ గౌతమికి అంతమాత్రం చేత సంతృప్తి కలగలేదు. కొంచెం దయచేసి నా కన్న తండ్రి ఈ మండుటెండలో ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పండి అని అడిగింది. ఆమె చెంపల మీద కన్నీరు ఏకధారగా ప్రవహించింది. ఆమె అతని పాదాలపై వాలిపోయింది. సమ్యక్ సంబుద్ధుడు నెమ్మదిగా గౌతమితో, తల్లి, జీవులు తమ కర్మగతిని బట్టి ఆయా లోకాలకు వెళ్ళిపోతారు. ఆ విషయాలన్నీ నీకు ఎరుకపరచాలనే అనుకుంటున్నాను. తిరిగి ఇంకొక మారు ఇక్కడికి రా అన్నాడు. ఆ మరునాడు గౌతమిని దగ్గరికి వెళ్ళింది. అలాగే ప్రతిదినం ఆ కరుణానిధి సన్నిధికి వెడుతూ ఉండేది. క్రమక్రమంగా ఆమె మాతృ హృదయం సంతాన మృతికి కన్నీరు మున్నీరుగా విలపించే తల్లుల హృదయాల శోక భారాలతో తల్లడిల్లిపోయింది. ఆమె తన ఉపచార వాక్యామృత ధారలతో వారిని అందరినీ ఓదార్చి ఆ ఓదార్పులో కొంతకు కొంత మనశ్శాంతి పొందింది. మరికొంతకాలానికి ఆమెకు ప్రపంచంలోని ప్రతి ప్రాణి తన సంతానమే అనే భావన కలిగింది. ప్రతి ప్రాణిలోనూ ఆమెకు తన కుమారుని చిరునవ్వులే స్ఫురించాయి. ఆకాశములో కలకూజితాలతో విహరించే పక్షుల బారులలోనూ, సంజవేల పక్కున నవ్వే తారల తీరులలోనూ, భిక్షుకి గణములోనూ, సమస్త ప్రాణిలోకములోనూ, సర్వవస్తు సముదాయములోనూ ఆమెకు తన కుమారుని చిరునవ్వులే స్ఫురించాయి. అపారమైన ఆమె మాతృహృదయం అనంత ఆకాశము వలె విశాలమై ప్రపంచమంతటా చల్లని వెన్నెల వెలుగులు విరజిమ్మింది. విశాల క్షీరసాగరమై అడుగడుగున అమృత వర్షం వర్షించింది. క్రమక్రమంగా ఆమె బౌద్ధ ధర్మం స్వీకరించి బౌద్ధ భిక్షుకి రూపంతో జీవరాశికి అంతటికీ ఒక మహామాతృమూర్తిగా అవతరించింది.
గోతమి అత్తమామలు ఇక గోతమి తమ గృహానికి మరలి రాదని నిశ్చయించి కుమారునికి తిరిగి ద్వితీయ వివాహం చేశారు. తన పూర్వాశ్రమ విషయాలలో కేవలం తటస్థ దృష్టి వహించినా ఒకనాటి సంధ్యవేళ ఆమెకు ఆ విషయం కొంచెం కర్ణాకర్ణిగా తెలిసింది. కానీ ఆమె ఆ విషయం ఉత్తర క్షణంలోనే విస్మరించి వేసింది. అంతలోనే క్రమక్రమంగా ఆమెకు ఎదురుగా స్ఫురించే విశాల సాంధ్య నీలాకాశములో అనంత తారకా కుమారుల కేలన కల్లోలం చెలరేగింది. ఆ క్షణములో ఆమె తన ప్రత్యేక వ్యక్తిత్వ అస్తిత్వమే విస్మరించి అనంత నిర్వానంద సాగరములో ఓలలాడింది.